అందరికీ నమస్కారం. డబుల్ స్మార్ట్ అండ్ అలాగే మిస్టర్ బచ్చన్ మూవీస్ని మన కొత్త ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఇంకా వీడియోస్ని చూడకుండా ఉంటే దానికి సంబంధించిన లింక్స్ని కింద కమెంట్ బాక్స్లో అండ్ అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. చెక్ ఇట్ అవుట్ నౌ. మూవీస్ ఎలా ఉన్నప్పటికీ మన ఎక్స్ప్లెనేషన్ మాత్రం చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా మన తెలుగులో కూడా రిలీజ్ అయిన తంగలాన్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ మాత్రం క్రేజీగా, చాలా డిఫరెంట్గా, చాలా మంచి ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. ఇంకా ఏం మాత్రం డైట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే 1850 నాటి కథ ఇది. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ కాలంలో తెల్లదొరలు ఉండేటప్పుడు బెంగళూరులో ఒక అతను ఎలాగైనా వేపూర్ అనే ఒక విలేజ్ లో బంగారం ఉందని, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ అక్కడ బంగారం వెతకడానికే భయపడుతున్నారని, ఆ బంగారానికి కొన్ని దెయ్యాలు కాపలాగా ఉందని చెప్పి కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి అని ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒకవేళ అక్కడ బంగారం ఉంటే ఖచ్చితంగా అదంతా నాకే కావాలి, నేనే సొంతం చేసుకోవాలని బ్రిటిష్ ద్వారా ఫిక్స్ అయిపోతాడు. కట్ చేస్తే వేపూర్లో అక్కడి ప్రజలు ఎలా ఉంటారంటే, సరైన ఇల్లు లేకుండా, మంచి బట్టలు వేసుకోకుండా, వాళ్ళ భాష, మాట్లాడే తీరు ఇవన్నీ ఇప్పట్లాగా అసలు ఉండదు. బొగ్గుతో పళ్ళు తోవడం, పేడతో ఇంటి ముందు అలకడం, గుడిసెలతో ఇల్లు కట్టుకోవడం, మట్టి కుండల్లో భోజనం వండడం, చెరువులో నీళ్లు తాగడం, ఇదే వీళ్ళ అలవాటు. సో వీళ్ళ జీవితాలు కూడా అలాగే ఉంటాయి. ఇదిగో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇతనే మన మూవీలో హీరో తంగలాన్. ఈ విలేజ్ లోనే బ్రతుకుతూ ఉంటాడు. అతనికి 3 పిల్లలు ఉంటారు, 2 కూతుర్లు, అశోక్ అనే ఒక కొడుకు. తంగలాన్కి అలాగే అతని వైఫ్ కి చాలా మంచి బాండ్ ఉంటుంది. అంత హ్యాపీగా ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ కూడా ప్యూర్ గా ఉంటుంది. అండ్ అప్పుడప్పుడు వీళ్ళు గొడవ పడుతూ ఆ గొడవలోనే వీళ్ళ ప్రేమను వెతుక్కునే వాళ్ళు. రోజు వెళ్ళి వీళ్ళ భూముల్లో వ్యవసాయం చేయడం, కోతకొచ్చిన వరిని కోయడం, ఇలా హ్యాపీగా బ్రతికేస్తూ ఉంటారు. వీళ్ళని పాలించడానికి లాగా ఆ ఊర్లో ఒక అతను ఉంటాడు. వాళ్ళ భూముల కాగితాలన్నీ అతను లాక్కొని సరిగ్గా శిస్తు కట్టలేదని తన అధికారాన్ని చలాయిస్తూ ఉంటాడు. వాళ్ళు కూడా ఇంకా వేరే దారి లేక తను ఏం చెప్తే అదే చేసేవాళ్ళు. వన్ మోడ్ లో చెప్పాలంటే పని మనుషుల్లా పనిచేసేవాళ్ళు వాళ్ళ సొంత భూముల్లోనే. ఆ రోజు నైట్ తంగలాన్ దగ్గర తన పిల్లలు, నాన్న మాకు ఒక కథ చెప్పవా అంటే తంగలాన్ ఒక స్టోరీ చెప్తాడు. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కొంచెం కాన్సన్ట్రేషన్ తో వినండి. నేను కూడా తంగలాన్ చెప్పినట్టే నెరేట్ చేస్తాను. మన ఊరి పక్కన ఏనుగు కొండ అని పెద్ద కొండ ఉంది కదా, ఆ కొండ చాలా భయంకరమైనది, చాలా పెద్ద కొండది. అందులో భయంకరమైన విచిత్రమైన జంతువులు కూడా ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే ఆ కొండ మీద బంగారం ఉంది అని చెప్పి మన దేశపు రాజు శత్రు రాజుతో యుద్ధం చేసి అతని మీద గెలిచి మన దేశానికి తిరిగి వస్తూ ఉంటే ఈ ప్లేస్ లో ఈ కొండను చూశాడు. పక్కనే ఉన్న పెన్నా నదిలో మా తాతలకు తాత ముత్తాత నదిలో కూర్చొని బంగారం కోసం మట్టి తీసుకుని జల్లెడ పడుతున్నాడు. సరిగ్గా అప్పుడే అతనికి ఒక స్టోన్ లాగా బంగారపు ముక్క దొరుకుతుంది. అతన్ని చూసిన రాజు అతనితో ఫైట్ చేసి తన దగ్గర ఉన్న బంగారపు ముక్కను తీసుకుని ఆ నీటిలో మొత్తం అన్ని ప్లేసెస్ లోనూ జల్లెలు పడతాడు, బంగారం దొరుకుతుందని చెప్పి. సరిగా అప్పుడే ఒక నెమ్మలి వెనకాలే ఒక అతను పరిగెత్తుకుంటూ వెళ్తాడు, దాన్ని ఫాలో చేస్తూ. సరిగ్గా అప్పుడే అతనికి బంగారపు బండ కనిపిస్తుంది. దాన్ని చూడంగానే వెంటనే ఆ బంగారం అంతా రాజే సొంతం చేసుకోవాలని చెప్పి, మా ముత్తాత చాలా పవర్ఫుల్ మనిషి, తన సహాయం కావాలని చెప్పి అక్కడున్న వాళ్ళందరిని తీసుకుని ఎలాగైనా ఆ బంగారపు బండున్న రాయిని సొంతం చేసుకోవాలని మొత్తం అందరూ బంగారపు బండ దగ్గరికి వెళ్తే వీళ్ళందరికీ పెద్ద షాక్ ఏంటంటే మొత్తం బండ చుట్టూ పాములు ఉంటుంది, వీళ్ళ మీద అటాక్ చేస్తుంది. ఏ మాత్రం భయపడకుండా అతను పాముల్ని చంపేస్తాడు. ఈ మాయా వెనకాల ఉన్న మంత్రగాడు ఎవరు అని రాజు అడిగితే అప్పుడు అతను ఏం చెప్తాడంటే, దీని వెనకాల ఉన్నది మంత్రగాడు కాదు, మంత్రగత్తె, మాంత్రికురాలు తను, ఆరతి అని తన గురించి చెప్తాడు. తను ఈ బంగారానికి కాపలాగా ఉంటుంది, ఎవరు దీన్ని టచ్ చేయడానికి ప్రయత్నించినా వాళ్ళ మీద అటాక్ చేస్తుంది అని చెప్తాడు. తర్వాత కాపలాగా ఉన్న ఆరతి అక్కడికి వెళ్ళిన వాళ్ళ మీద అటాక్ చేయడంతో ఆ రాజు అడిగిందంతా మేము ఇస్తాము, నాకు ఆ బంగారాన్ని తీసుకొచ్చివు అని అతన్ని కోరితే, మాకు కావాల్సింది ఏంటంటే మా భూములు మాకు తిరిగి ఇచ్చేయాలి అని కోరుతాడు. ఓ అలాగా, నువ్వు గనక మొత్తం బంగారాన్ని నాకు తీసుకొచ్చి ఇచ్చేస్తే మీ భూములన్నీ మీకు ఇచ్చేస్తాను అని చెప్తాడు రాజు. దాంతో అతను మళ్ళీ ఆ బండ దగ్గరికి బంగారాన్ని తీసుకోవడం కోసం వెళ్తే ఆరతి అండ్ అలాగే తనతో పాటు ఉన్న కొంతమంది వీళ్ళ మీద అటాక్ చేసి చంపేస్తారు. ఎలాగోలాగా అతను ఆరతితో కూడా ఫైట్
చేసి ఆ బంగారాన్ని మొత్తం తీసుకొచ్చి రాజు చేతిలో పెడతాడు. కట్ చేస్తే అతను తెలిసొచ్చేది ఏంటంటే తన చేతిలో ఉన్నది బంగారం కాదు, రాయి. ఆరతి వీళ్ళకి బంగారం కనిపించేలాగా తనే మాయ చేసి ఉంటుంది. బండకి ఆపోజిట్ లో ఒక విగ్రహం కనిపించడంతో ఆ విగ్రహం గనక మనం ధ్వంసం చేస్తే బంగారం ఒరిజినల్ గా మారిపోతుంది, రాయిలా కాకుండా ఒరిజినల్ బంగారం మనకు కనిపిస్తుందని ఆ రాజుని విగ్రహాన్ని పగలగొట్టమని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు. దాంతో రాజు ఆ విగ్రహం తల నరికేస్తాడు. దాంతో అక్కడున్న ఆరతికి భయంకరమైన కోపం వచ్చి గట్టిగా అరుస్తుంది. మొత్తం అక్కడున్న వాళ్ళందరినీ చంపేస్తుంది. అతన్ని కూడా చంపబోతుంటే అతనితో ఫైట్ చేసి మరి చివరికి అతని చేతిలో ప్రాణాలు కోల్పోతుంది. తను చనిపోతూ తన బాడీలో వచ్చిన బ్లడ్ మొత్తం చివరికి బంగారంగా మారిపోతుంది. ఇది కదా అని ఇంతవరకు జరిగిందంతా ప్రెసెంట్ లో తంగలాన్ తన పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సరిగ్గా అప్పుడే కొంతమంది ఆ ఊర్లో వీళ్ళ గుడిసెల్ని తగలబెట్టేస్తారు. నెక్స్ట్ డే తెలుసుకుంటే తగలబెట్టింది ఎవరో కాదు, ఆ ఊరు జమీందారు. మీరందరూ నాకు సరిగ్గా శిస్తు కట్టలేదు కాబట్టి గవర్నమెంట్ వారు విధించిన శిక్ష తీసుకోవాలి, మీరందరూ ఇప్పటి నుంచి మాకు వెట్టి చాకరీ చెయ్యాలి అని చెప్పి ఒకవేళ అలా ఎవరైనా చేయకుండా వాళ్ళకి ఉరిశిక్ష విధించబడును అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి వీళ్ళు ఇంకా బానిసలుగా మారిపోతారు. కట్ చేస్తే సరిగ్గా అప్పుడే బ్రిటిష్ ద్వారా ఇంతకు ముందు ఊర్లో బంగారం ఉందని తెలుసుకుంటారు కదా, అతను ఊర్లోకి ఎంటర్ అయ్యి ఏనుగు కొండలో బంగారు ఉందని తెలిసింది, త్రవ్వడానికి నాకు మీ హెల్ప్ కావాలని ఊర్లో కొంతమందిని రమ్మని పిలుస్తాడు. దాంతో ఊర్లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ ముందుకు రారు. ఎందుకంటే ఏనుగు కొండ గురించి కొన్ని అపోహలు ఉంటాయి కదా వీళ్ళకి, అక్కడ దెయ్యాలు తిరుగుతూ ఉన్నాయని. ఇదంతా గుర్తు తెచ్చుకుని ఎవరు ముందుకు రాకపోవడంతో తంగలాన్ అనలకే ఇంకొక పర్సన్ ఇంకో ఇద్దరు ధైర్యం చేసి ఫైనలీ ఆ బ్రిటిష్ దొర వెనకాల వెళ్ళడానికి సిద్ధమవుతారు. ఏనుగు కొండ దగ్గరికి తంగలాన్ వైఫ్ కి ఇది అస్సలు నచ్చదు. ఎందుకంటే ఒకవేళ అక్కడికి వెళ్తే తన భర్తకి ఏదైనా అవుతుందేమో అని చాలా భయపడుతుంది. దాంతో తంగలాన్ తన వైఫ్ కి నచ్చజెప్పి మన బతుకులు మారాలంటే మనం ఏదైనా చేయాలి, వీళ్ళ దగ్గర బానిసలుగా బ్రతకడం కంటే అక్కడికి వెళ్ళి మనం బంగారాన్ని తవ్వుతే మన బ్రతుకులే మారుతుందని ఆ బ్రిటిష్ దొరతో కలిసి అక్కడున్న వాళ్ళు ఒక 5 మంది తంగలాన్తో సహా బయలుదేరుతారు. వెళ్తూ ఉంటే నది దాటుకుంటూ వెళ్ళాలి కాబట్టి నది దాటుతూ ఉంటే నది మధ్యలో నీటి లోపలికి ఆ బంగారు కొండకి కాపలాగా ఉన్న ఆరతి వీళ్ళ మీద అటాక్ చేస్తుంది నీళ్ళల్లోనే. బ్రిటిష్ అధికారితో సహా మొత్తం అందరూ భయపడిపోతారు. కేవలం తంగలాన్ మాత్రమే ధైర్యంగా ఉంటాడు. ఎందుకంటే తంగలానికి ముందే తెలుసు కదా ఈ విధంగా ఆరతి కాపలాగా ఉంది బంగారానికని. అందరి మీద అటాక్ చేసి తంగలాన్ మీద కూడా అటాక్ చేస్తుంది. కాలుకి భయంకరమైన గాయం అవుతుంది తంగలానికి. దాంతో తను లోపల ఎంత పెయిన్ ఉన్నప్పటికీ కాన్ఫిడెంట్ గా ఉంటాడు. ఎలాగైనా ఆ బంగారాన్ని మనం త్రవ్వాలని చెప్పి తనకు తెలిసిన దారిని బ్రిటిష్ దొరకు చూపిస్తే తన పక్కనున్న అసిస్టెంట్ తనని నమ్మనే నమ్మడు. సార్ విని నమ్మకండి, వీడు ఒక సైకో అని చెప్తాడు. ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి ఇంకొంచెం ముందుకెళ్తారు. తంగలాన్తో వచ్చిన ఒక పర్సన్ ఒక బావి కనిపిస్తే ఆ బావి లోపల ఖచ్చితంగా సొరంగం ఉంది, బంగారపు బండకి ఇది దారిని నేను అనుకుంటున్నాను, ఆ కాలం నుంచి ఇది ఉంది అని చెప్పి ఇప్పుడు మనం ఇటువైపే వెళ్ళాలి అంటే తంగలాన్ ఇది సొరంగం కాదు, ఇది ఒక దాంతో అతను దూకేస్తే లోపల ఎంత వెతికినప్పటికీ సొరంగం కాదు కదా, ఒక భయంకరమైన రూపంలో తల కనిపిస్తుంది. అది మనిషిది కూడా కాదు, విగ్రహాన్ని. దాన్ని చూసి భయపడిపోతారు. వెంటనే మిగతా వాళ్ళందరికి చెప్పి లోపలున్న తలని బయటికి తీసుకొస్తే ఇంతకీ ఆ తల ఎవరిదంటే ఇంతకు ముందు తంగలాన్ తన పిల్లలకి ఒక కథ చెప్పింటాడు కదా, విగ్రహాన్ని ఒక రాజు పగలగొట్టి తల వేరు చేసేసి ఉంటాడు. ఆ తల ఇప్పుడు ఈ బావిలో నీటిలో ఉంది. కానీ ఇప్పుడు తంగలానికి ఇదేం అర్థం కాదు. తర్వాత బ్రిటిష్ ద్వారా అండ్ అలాగే అతని ఫ్రెండ్ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ మనం డేంజర్ లోకి వెళ్తున్నాము, ఇంకోసారి ఆలోచించుకుందాం అంటే దొర విననే వినడు. ఇంకొంచెం ముందుకెళ్తే వీళ్ళ మీద అడవి జంతువులు అటాక్ చేస్తాయి. వాడి దగ్గర నుంచి కూడా తంగలాన్ తన తెలివిని ఉపయోగించి తప్పించుకుంటాడు, వీళ్ళందరినీ తప్పిస్తాడు. సరిగ్గా అప్పుడే వీళ్ళకి భయంకరమైన శబ్దాలతో పాటు ఆరతి కనిపిస్తుంది పొగలో భయంకరంగా. ఆరతితో పాటు ఉన్న వాళ్ళందరూ వీళ్ళందరి మీద అటాక్ చేస్తారు. తంగలాన్ వాళ్ళందరితో భయంకరంగా పోరాడి మరీ బయటపడతాడు. తర్వాత వీళ్ళకి రాజు పగలగొట్టింటాడు కదా ఇంతకు ముందు తంగలాన్ చెప్పిన కథలో, ఆ విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహం కింద చూస్తే ఒక చిన్న బంగారపు ముక్క కనిపించడంతో దాన్ని కరిగించి ఇది బంగారమా అని చూస్తారు. దాన్ని అలా చూస్తూ ఉంటే ఆరతి అని అలాగే తనతో పాటు ఉండే వాళ్ళు ఇంకా వీళ్ళ మీద అటాక్ చేస్తారు. బ్రిటిష్ దొరతో పాటు వచ్చిన తన ఫ్రెండ్ చనిపోతాడు ఈ అటాక్ లో. ఈ సీక్వెన్స్ అంతా చాలా భయంకరంగా ఉంటుంది. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ లోకి వెళ్ళే ముందు మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. థ్యాంక్
థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే బ్రిటిష్ ద్వారా తన ఫ్రెండ్ చనిపోయాడు కాబట్టి తనని పూడ్చిపెట్టి నువ్వు చనిపోతూ ఈ బంగారం దొరికింది, ఈ బంగారంలో నేను చూసుకుంటా అని అంటాడు. ఆ తర్వాత ఇంతకు ముందు తంగలాన్ ఆరతి అన్నలాగే వాళ్ళందరితో పోరాడిన తీరుని చూసి బ్రిటిష్ ద్వారా తంగలాన్ని అభిమానించి తనని అప్రిషియేట్ చేస్తాడు. నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు నాతో ఉండాలి, ఎలాగైనా నువ్వు మీ ఊర్లోకి వెళ్ళి ఇంకా కొంతమందిని త్రవ్వడానికి తీసుకురా అని చెప్తాడు. దాంతో తంగలాన్ సరే దొర మీరేం చెప్తే నేను అదే వింటానని మళ్ళీ వాళ్ళ ఊర్లోకి వెళ్ళి ఇంకా కొంతమందిని త్రవ్వడానికి తీసుకురావాలని బయలుదేరుతాడు. వాళ్ళు ఇచ్చిన చొక్కా వేసుకుని. ఫస్ట్ టైం తంగలాన్ కూడా ఒక దొరలాగా బట్టలతో ఊరికి ఎంట్రీ ఇస్తే ఊర్లో ఉన్న వాళ్ళే ఆశ్చర్యపోతారు, ఇతనికి ఎంత బంగారం దొరికిందో ఇలా చేంజ్ అయిపోయాడని. అండ్ తంగలాన్ భార్య విషయానికి వస్తే తను చాలా ఎమోషనల్ అయిపోతుంది తంగలాన్ చూసి, చాలా రోజులు చూసింది కాబట్టి. అండ్ తంగలాన్ తన పిల్లల్ని కలుసుకుంటాడు, కొన్ని స్వీట్స్ తీసుకెళ్తాడు, అందరికీ ఆడవాళ్ళకి తన వైఫ్ తో సహా అందరికి జాకెట్లు తీసుకెళ్తాడు. అంతవరకు జాకెట్స్ వేసుకొని వాళ్ళు సడన్ గా తంగలాన్ వాళ్ళ కోసం జాకెట్స్ తీసుకెళ్లిస్తే దాన్ని వేసుకుని చాలా మురిసిపోతారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తరువాత తంగలాన్ వాళ్ళతో మనం అందరం వెళ్ళి ఆ ఏనుకొండ దగ్గరికి బంగారాన్ని త్రవ్వాలి, మనం త్రవ్వితే మనకి కూలితో పాటు బంగారంలో కొంత షేర్ ను కూడా మనకి ఇస్తానని ఆ దొర నాకు మాట ఇచ్చాడు అని అందరినీ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. ఈ విధంగా నాకు బంగారం దొరికింది, ఇంకా అక్కడ చాలా బంగారం ఉందని. పాపం అక్కడికి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ ఊరి జమీందార్ దగ్గర బానిసలుగా బ్రతుకుతుంటారు కదా, వీళ్ళ భూములు కూడా జమీందార్ లాక్కునేసి ఉంటాడు. ఎలాగైనా మళ్ళీ దాన్ని తిరిగి తీసుకోవాలని తంగలాన్ తో పాటు వెళ్ళాలని ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఫిక్స్ అయ్యి తనతో పాటే వెళ్తారు. తంగలాన్ వాళ్ళ ఊరిలో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్లి బ్రిటిష్ దొర దగ్గరికి పరిచయం చేయాలని చూస్తే అక్కడున్న బ్రిటిష్ దొర అసిస్టెంట్ ఒకడు వీళ్ళని దారుణంగా చూస్తారు, తంగలాన్ మీద అటాక్ చేస్తారు, తను వేసుకున్న చొక్కాను కూడా చించేస్తారు. దీంతో ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఒకవేళ తంగలాన్ మనతో అబద్ధం చెప్పాడేమో, బ్రిటిష్ దొర తినకి ఫ్రెండ్ కాదేమో, వీళ్ళంటి దొరకి ఇతను తెలియనట్టే బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి. యాక్చువల్ గా ఇంతకు ముందు ఏం జరిగింటుందంటే తంగలాన్ తో పాటు ఇంకొంతమంది వచ్చింటారు కదా త్రవ్వకానికి, తంగలాన్ కొడుకు అశోక్ కూడా వచ్చింటాడు. తంగలాన్ ఊర్లోకి వెళ్ళిపోయినప్పుడు బ్రిటిష్ దొర కొంతమంది వాళ్ళ ఫోర్స్ ని పిలిపించి గన్తో ఆర్తితో పాటు ఉన్న వాళ్ళందరినీ షూట్ చేసి చంపేస్తాడు. అప్పుడే అశోక వాళ్ళకి అగేనెస్ట్ గా ఉన్నందువలన అతన్ని బాగా కొట్టింటారు. గాయాలతో ఉన్న తంగలాన్ కొడుకు అశోక్ ను చూసి తంగలాన్ తట్టుకోలేకపోతాడు. సరిగ్గా అప్పుడే బ్రిటిష్ దొర వచ్చి తప్పైపోయింది తంగలాన్, నన్ను క్షమించు, ఇతను నీ కొడుకని తెలీదు, విడిపించాయనని కట్లు విడిపించి అక్కడున్న వాళ్ళందరికీ మీరందరూ నా ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు, మనమందరం కలిసికట్టుగా ఆ బంగారాన్ని త్రవ్వుదాం, దొరికిన బంగారంలో మీకు కూడా షేర్ ఉంటుంది, మీతో పాటు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిన మీ తంగలాన్ మామూలోడు కాదు, అతని సామర్థ్యాన్ని నేను దగ్గరుండి చూశాను, సో అతను నేను మనమందరం కలిసి మన బ్రతుకుల్ని మార్చుకుందామని వాళ్ళతో అంటాడు. దాంతో తంగలాన్తో వచ్చిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫస్ట్ టైం బ్రిటిష్ ద్వారా వీళ్ళకి సపోర్టెడ్ గా వీళ్ళతో ఫ్రెండ్లీగా ఉన్నందుకు. దాంతో వీళ్ళందరూ అక్కడ ఉండడానికి గుడిసెలు కూడా ఏర్పాటు చేసుకుంటారు, ఫుడ్ కి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారు. నైట్ టైంలో ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్ గా తంగలాన్ కొడుకు బంగారానికి కాపలాగా ఉన్న ఆరతి వాయిస్ తో వెళ్ళిపోండి, సావు విలయ తాండవం చేసే ప్లేస్ లో మీరందరూ ఏం చేస్తున్నారు, మీరందరూ ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోండి, మీ ప్రాణాలకే ప్రమాదం అని గట్టిగా గర్జిస్తే తంగలాన్ వైఫ్ షాక్ అయ్యి ఏంట్రా పిచ్చి పట్టిందా అలా మాట్లాడుతున్నావు అని అంటుంది. పోతారు, అందరూ పోతారు, ఈ ప్లేస్ లో మీరుండడం కరెక్ట్ కాదు, మీకు ఆ బంగారం సొంతం కాదు అని మళ్ళీ అంటాడు ఆరతి వాయిస్ తో. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచే త్రవ్వకాలు స్టార్ట్ చేస్తారు. ఒకరోజు కూలీ కూడా ఇస్తారు దొర. దీంతో వీళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు, ఫస్ట్ టైం వీళ్ళకి జీతం రావడంతో. అయితే ఈసారి మళ్ళీ డైరెక్ట్ గా తంగలానికి ఆరతి కనిపించి నువ్వు వెళ్ళిపో, ఇన్ఫాక్ట్ నువ్వు మాతో పాటు ఉండాల్సిన వాడివి, మీ వాళ్ళందరినీ ఇక్కడ నుంచి తీసుకెళ్లిపో, రేపు వాళ్ళకి ఏం జరుగుతుందో అని భయపెడుతుంది. నెక్స్ట్ డే వీళ్ళల్లో ఒకరికి ఎల్లో కలర్ లో ఒక రాయి కనిపిస్తే దాన్ని అందరూ చూసి బంగారు అనుకుంటారు. తర్వాత తెలిసి వచ్చేది ఏంటంటే అది బంగారు కాదని. దాంతో బ్రిటిష్ వాళ్ళు దొర వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఇక్కడ బంగారం అంటూ ఏం లేదు, మనం ఎంత త్రవ్వినా ఇక్కడ ఏం దొరకదు అని అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా దొరుకుతుంది అన్న హోప్ తోనే మళ్ళీ తవ్వడం స్టార్ట్ చేస్తారు. సరిగ్గా అప్పుడే బ్రిటిష్ అధికారి బ్రిటిష్ ఆఫీసర్ కి బండలో ఎల్లో కలర్ గా మెరుస్తూ కనిపించడంతో అక్కడికి వెళ్ళి చూస్తే పాము కాటేస్తుంది, తనని అటాక్ చేస్తుంది. తర్వాత కొంతసేపటికి ఆ బండి చుట్టూ ఉన్న పాములన్నీ అందరి మీద అటాక్ చేస్తారు. ఈ అటాక్ లో తంగలాన్ కూతురు చనిపోతుంది. అంటే ఆ పాములు భయంకరమైన విషంతో ఉంటుంది. ఇంతకుముందు తంగలాన్ తన పిల్లలకి ఒక కథ చెప్పింటాడు కదా, ఆ కథలో కూడా వాళ్ళ మీద పాములు అటాక్ చేసి ఉంటుంది. తర్వాత తంగలాన్ కూతురు చనిపోయినప్పటికీ తంగలాన్ ఏ మాత్రం భయపడకుండా బంగారం దొరికితే మన జీవితాలు మారుతాయని బ్రిటిష్ అధికారితో ఏం పర్లేదు
లేదు సార్, మనం మళ్ళీ త్రవ్వకాలు స్టార్ట్ చేద్దామని మళ్ళీ త్రవ్వడం స్టార్ట్ చేస్తారు. రోజు నైట్ బ్రిటిష్ దొరకి బాధేసి ఎంత తవ్వుతున్నప్పటికీ బంగారం నాకు కనిపించట్లేదంటని ఆల్కహాల్ బాగా తీసుకుని ఆ బండి దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు నాకు కనిపించట్లేదు, నేను నిన్ను చూడ్డానికి అర్హుని కాదా అని బాధపడుతుంటే వాళ్ళు అప్పటి వరకు ఉన్న గుడిసెలన్నీ ఒక్కసారిగా తగలబడిపోతాయి. అండ్ మార్నింగ్ లేచి చూస్తే తంగలానికి బ్రిటిష్ దొర గాయాలతో కనిపిస్తాడు. అప్పటికే తంగలాన్తో వచ్చిన వాళ్ళ ఊరి వాళ్ళందరికీ సరిగ్గా ఫుడ్ ఉండదు, ఏముండదు, ఉన్న గుడిసెలు కూడా తగలబడిపోవడంతో ఇంకా ఇక్కడ ఉంటే మన ప్రాణాలకే ప్రమాదం అని వెళ్ళిపోతూ ఉంటే తంగలాన్ వాళ్ళని అక్కడే ఉండమనడానికి ఎంత కన్విన్స్ చేసినప్పటికీ తంగలాన్తోనే వీళ్ళు గొడవ పడుతున్నారు. ఇంకో పక్క ఆరతి వీళ్ళందరినీ భయపడుతుండి వెళ్ళిపోండ్రా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఆ టైంలోనే వీళ్ళకి ఒక దున్నపోతు కనిపించడంతో దాన్ని ఫాలో అయ్యి దాన్ని వేటాడి చంపి వీళ్ళకి ఆహారంగా తీసుకుంటారు. ఎలాగైనా ఈరోజు ఆ బండని పగలగొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యి బండి చుట్టూ నిప్పు పెడతారు. తంగలాన్ అలాగే బ్రిటిష్ ద్వారా ఒక గుహలోకి పడిపోతారు. అప్పుడే వీళ్ళకి బంగారపు బండ కనిపిస్తుంది. దాన్ని చూడంగానే వీళ్ళతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక్కొక్కరు కొంచెం కొంచెం తీసుకుని పైకి వస్తూ ఉంటే బ్రిటిష్ ద్వారా అలాగే తన దగ్గర ఉన్న అసిస్టెంట్ ఇదంతా మాకు మాత్రమే సొంతం, దీనిలో మీకు ఏ మాత్రం వాటా లేదు అంటే మీరు ఇలా మాట మార్చడం కరెక్ట్ కాదు, మాకు కూడా ఇందులో వాటా ఉంది, ఇది మాకే సొంతం అని తనతో గొడవ పడతారు. అదే టైంలో అరణ్య ఆత్మ అక్కడున్న ఒక శరీరంలోకి ప్రవేశించి అరణ్య నువ్వు ఒక్కసారి కూడా చెప్తుంటే వినట్లేదని తంగలానికి తన గురించి తాను తెలుసుకోలేనివాడు, తను నాశనం అవడమే కాక తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నాశనం చేస్తాడు అని గర్జిస్తూ చెప్తుంది. ఆర్తి మాటలు విని తంగలానికి అసలేం అర్థం కాదు ఇలా చెప్తుంది ఏంటని. అండ్ అప్పటికే వీళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే ఇంతకు ముందు వీళ్ళు చూసినటువంటి బంగారపు బండ అది బొమ్మ కాదు, ఆర్తి బంగారంలా కనిపించేలా చేసి ఉంటుంది. ఇప్పుడు ఆరతి తనతో పాటు ఉన్న వాళ్ళందరితో కలిసి వీళ్ళందరి మీద అటాక్ చేసి చివరికి తంగలాన్ని కూడా భయంకరంగా గాయపరుస్తుంది. అప్పుడే తంగలానికి తన గతం గుర్తుకొస్తుంది. తంగలాన్ చిన్నప్పుడు ఆర్తితో పాటే పెరిగింటాడు. దురాశ పరుల నుండి ఈ బంగారపు బండని కాపాడడానికి అరణ్యాని అండ్ అలాగే ఆర్తిని వీళ్ళిద్దరిని నియమించుంటారు. తర్వాత నుంచి ఆ బంగారాన్ని దొంగలించడానికి ఎవరు వచ్చినా అరణ్య ఆర్తి తన గ్రూప్ మొత్తం కలిసి వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళని చంపేసేవాళ్ళు బంగారానికి ఏం కాకుండా. తర్వాత కొన్ని సంవత్సరాలకి అరణ్య అక్కడ నుంచి ఆరతికి ఈ బాధ్యతని అప్పగిచ్చి బయటకు వచ్చేస్తాడు. తర్వాత తంగలాన్గా ఊర్లో పెరిగింటాడు. ఇప్పుడు ఇదంతా తంగలానికి గుర్తొచ్చి ఇది నాది, ఈ భూమి బంగారం అంతా అని బ్రిటిష్ దొరతో గొడవపడి తనని చంపేస్తాడు. తర్వాత ఆర్తితో నన్ను క్షమించి ఆర్తి, నేను ఇలా చేస్తానని నేను అనుకోలేదు, నేను కూడా నాగజాతి వాళ్ళని అనే విషయాన్ని నేను శతాబ్దాల కాలం క్రితమే మర్చిపోయాను, కానీ ఇప్పుడు మా జీవితాలు మారాలంటే మాకు ఆ బంగారు అవసరం ఉంది అని ఎమోషనల్ అవుతూ చెప్పడంతో ఆరతి సరే వెళ్ళు, దాంతో నీ అవసరం తీరుతుందంటే వెళ్ళి ఆ బంగారాన్ని తీసుకో అని చెప్పడంతో తంగలాన్ లోపలికి వెళ్ళి బంగారాన్ని చూస్తాడు. నిజమైన బంగారాన్ని, అది మెరుస్తూ బ్యూటిఫుల్ గా ఉంటుంది. తర్వాత ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఆ బంగారాన్ని చూపించి అందరూ కొంత తీసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పటి నుంచి ఆ బంగారానికి కాపలాగా ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఉంటారు. తంగలాన్ ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్ గా ఉండండి, నవ్విస్తూ ఉండండి, నవ్వుతూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.